భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 810, నిఫ్టీ 230 పాయింట్లకు పైగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 810, నిఫ్టీ 230 పాయింట్లకు పైగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ ఎడిటర్ మురళి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, ఇంత భారీగా స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా చూసుకుంటే గత 3 సెషన్స్ స్టాక్ మార్కెట్స్ అయితే కొంత రికవరీ చూపించినాయి, ప్రాఫిట్ జోన్ లో ముగిశాయి. అయితే ఈ 3 days సెషన్ విన్నింగ్ సెషన్ కి ఇవాళ బ్రేక్ పడింది. బ్యాంకింగ్, మెటల్, ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ లో స్టాక్స్ లో భారీ సెల్లింగ్ అయితే చూసాము. దాదాపు అప్రాక్సిమేట్ గా 3 lakh crores ఇన్వెస్టర్ల సంపద ఇప్పటి వరకు ఆవిరైంది. అయితే దీనికి 4 ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సెషన్స్ లో కొంతమేర పుంజుకుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఐటీ షేర్లలో కొంత ఒత్తిడి నెలకొన్నప్పటికీ దానికి మించి జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, రాజకీయ భౌగోళిక అనిశ్చిత అయితే కొనసాగుతూ ఉంది. దానికి తోడు ఫెడరల్ రేట్ కట్స్, అమెరికన్ ఫెడరల్ రేట్ కట్స్ మీద అస్పష్టత అయితే ఉంది. వడ్డీ రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా, కొత్త చీఫ్ ఎలాంటి వైఖరి తీసుకుంటాడనే దాని మీద ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అట్లాగే మరోవైపు చూసుకుంటే మొన్నటి వరకు కొంత సాఫ్ట్ గా ఉన్నాయి క్రూడ్ ఆయిల్ ధరలు. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కొంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని, ద్రవ్యోల్బణ భయాలు పెంచుతుందనే ఆందోళన అయితే ఇన్వెస్టర్స్ లో కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం కారణాలు చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ ఈ రోజు భారీ పతనం అయితే చవి చూస్తున్నాయి. అయితే ముందు ఎలా ఉంటాయనేది మాత్రము ఉత్కంఠ భరితంగా ఉంది. ఎందుకంటే ఏఐ భయాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏఐతో జాబ్స్ పోతాయి. అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ మరో 5 ఏళ్లలో దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే బాంబు పేల్చడం జరిగింది. దాంతో కొంత గత కొన్ని సెషన్స్ లో మనం చూసాము ఐటీ స్టాక్స్ విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే చూడాలి, ఐటీ స్టాక్ కొంతమేర రికవరీ చూసినప్పటికీ ఇతర సెక్టార్స్ అయితే దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇదే పరిస్థితి ముందు ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే మురళి, ఈ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాలా లేకపోతే వేచి చూడాలా? అయితే కొన్ని సెషన్స్ సైడ్ వేస్ తీసుకోవడము మంచిదని చెప్పేసి స్టాక్ మార్కెట్ నిపుణులు అయితే సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది, ఇటు గ్లోబల్ మార్కెట్స్ కొంతమేర రికవర్ అయినా దేశీ స్టాక్ మార్కెట్స్ ఒత్తిడి కంటిన్యూ అవుతా ఉంది. దీన్ని బట్టి చూస్తే మన ఇన్వెస్టర్స్, సగటు ఇన్వెస్టర్స్ మాత్రం, సామాన్య ఇన్వెస్టర్స్, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంచెము ఆచితూచి వ్యవహరించాలి, కొంత వెయిట్ చేసే ధోరణి అవలంబించాలని చెప్పేసి నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.